హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో కార్తీక దీపాలు వెలిగించేసానమాట. సో ఇయర్లీ వన్స్ కార్తీక మాసంలో అయితే ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. సో నేను కూడా మా ఇంట్లో తులసి చెట్టు దగ్గర అయితే ఇలా దీపాలు వెలిగించానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాను. తర్వాత తులసి చెట్టు దగ్గర మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని కింద కొంచెం పసుపు రాసి దాని మీద ముగ్గు వేసానమాట. సో ఇలా ముగ్గు వేసిన తర్వాత దాని మీద పసుపు, కుంకుమ, అక్షింతలు, ఫ్లవర్స్ అన్నీ పెట్టేసిన తర్వాత దీపాలు అయితే వెలిగించాలి. సో మీ ఇంట్లో అందరూ కార్తీక దీపాలు వెలిగించేశారా? ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వెలిగిస్తారు. సో యాక్చువల్గా శివాలయంకి వెళ్ళి వెలిగిస్తారనమాట. కానీ మా ఇంటి దగ్గరలో అయితే శివాలయం అంత దగ్గరలో లేదు. నాకు టెంపుల్కి వెళ్ళడం కుదురుతుందో లేదో అని చెప్పేసి నేను మార్నింగే ఇక్కడ తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించానమాట. తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాను. సో అక్కడ ముగ్గు వేసి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసిన తర్వాత దీపాలు అనేవి మనం డైరెక్ట్గా కింద పెట్టకూడదు. అందుకని తమలపాకులు పెట్టి దాని మీద మట్టి ప్రమిదలు అయితే పెట్టాను. నేను లాస్ట్ వీడియోలో మట్టి ప్రమిదల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, జిడ్డు అనేది ఈజీగా పోయే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి. అండ్ ఇక్కడ నేనైతే గౌరమ్మని తయారు చేసుకున్నాను అనమాట. మనం ఏ పూజ చేసినా కూడా గణపతిని తయారు చేసుకుంటాం కదా, అలానే ఈ పూజలో కూడా పసుపు గణపతిని తయారు చేశాను. తర్వాత ఆ తమలపాకుల మీద మట్టి ప్రమిదలకైతే గంధము, కుంకుమ పెట్టేశాను అనమాట. అండ్ ప్రతి ఒక్క మట్టి ప్రమిదలలో 365 ఒత్తులు పెట్టానమాట. సో మన ఇంట్లో మనం ఎంతమంది ఉంటామో దాన్ని బట్టి అయితే మనం ఆ ఒత్తులు అనేవి పెట్టుకోవాలి. తర్వాత ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం కంపల్సరీగా వెలిగించాల్సింది ఉసిరి దీపాలు అన్నమాట. సో నేను ఇక్కడ 4 ఉసిరి దీపాలు కూడా పెట్టానమాట. దానిపైన చిన్న చిన్న ఒత్తులు ఉంటాయి కదా, పువ్వు ఒత్తులు అంటారు, అవి కూడా పెట్టేశానమాట. సో ఈ 365 ఒత్తులు మనం బిఫోర్ డే నైట్ ఆయిల్లో నానబెట్టుకుంటే మనకి అవి తొందరగా వెలుగుతాయి అన్నమాట. సో నేనైతే నైటే నానబెట్టి ఉంచుకున్నాను. సో మార్నింగ్ దాని మీద కొంచెం నూనె, ఆయిల్ వేసి వెలిగించుకుంటే మనకి మంచిగా వెలిగిపోతాయి అన్నమాట. సో తర్వాత 365 ఒత్తులు పెట్టిన తర్వాత ఉసిరి దీపాలు కూడా పెట్టాను. అండ్ వాటికి పూలతో డెకరేట్ చేశాను అనమాట. మన ఇష్టం, ఏ పూలైనా పెట్టుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ తులసి చెట్టు దగ్గర కూడా ఫ్లవర్స్ పెట్టేశాను. ఇంకా కుండీకి గంధము, పసుపు, కుంకుమ పెట్టి అక్షింతలు కూడా వేసాను అనమాట అక్కడ. అండ్ మనం తులసి చెట్టుకి డైలీ వాటర్ పోస్తూ ఉంటాం కదా, దానికి ఆ చెంబుకి చుట్టూ గంధము, కుంకుమ పెట్టాను. సో ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మా పిల్లలు లేవలేదన్నమాట. సో నేను కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను పూజ. ఇంకా పసుపు గణపతి దగ్గర పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు పెట్టి మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ మట్టి ప్రమిదలకు కూడా అన్నిటికీ అక్షింతలు అండ్ ఉసిరి దీపాల దగ్గర కూడా అక్షింతలు వేసి నమస్కరించుకున్నాను. తర్వాత మనం పూజ చేసిన ప్రతిసారి తులసి చెట్టు దగ్గర నేనైతే ఈ దీపం పెడతానన్నమాట. అంటే ఫ్రైడే, సాటర్డే పూజ చేసుకున్న ప్రతిసారి ఈ దీపం పెడతాను. అందుకని ఈ దీపం కూడా పెట్టాను అనమాట. సో తర్వాత అగరవత్తులు వెలిగించుకొని అగరవత్తులతో 365 ఒత్తులు అయితే వెలిగించాను అనమాట. సో మనం డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు కాబట్టి ఇక్కడ అగరవత్తులు వెలిగించి దానితో
ఉసిరి దీపాలు అండ్ ఈ దీపాలు మట్టి ప్రమిదలలో ఉన్న దీపాలన్నీ అయితే ఒత్తులు అయితే అన్నీ వెలిగించానమాట. సో నేను డైలీ వెలిగించుకునే దీపం కూడా వెలిగించేసానమాట. అగరవత్తులు వెలిగించిన తర్వాత మనం ధూపం కూడా వేసుకోవాలి. డైలీ మనం పూజ చేసుకున్నప్పుడు ధూపం వెలిగిస్తాం కదా, అలానే ధూపం వెలిగించేసాను. తర్వాత నేనైతే ఇక్కడ ప్రసాదం పెట్టానమాట. తులసి చెట్టులో వాటర్ పోసేసి ఇంకా ప్రసాదాలు అయితే పానకం అండ్ వడపప్పు బెల్లం ప్రసాదంగా పెట్టాను అండ్ ఫ్రూట్స్ పెట్టాను అనమాట. సో ఇంతటితో నా పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాను అనమాట. కొబ్బరికాయ అయితే కంపల్సరీగా కొట్టాలి. దీపాలు చూసారు ఎంత మంచిగా వెలిగిపోతున్నాయో. సో ఇంతటితో నా పూజ ఇంకా ప్రసాదాలు పెట్టిన తర్వాత హారతి ఇచ్చేస్తే పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అప్పటికి చీకటిగానే ఉందన్నమాట, తెల్లారలేదు. సో నా పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చేయడంతో నా పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్దామని రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా ఒక దాంట్లో మనం పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు, ఉసిరికాయలు, దీపాలు, మట్టి ప్రమిదలు, ఫ్రూట్స్, నువ్వుల నూనె, ముగ్గు వేయడానికి ముగ్గు అండ్ అగ్గిపెట్టె, ధూపం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాను. రష్ అయితే చాలా ఉన్నారనమాట, జనాలు బాగా ఉన్నారు. అప్పటికే తెల్లారిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. సో ఇంతటితో నా కార్తీక పౌర్ణమి రోజు పూజ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మోర్ వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.